కూలిస్తున్నారు. నాము అనేటువంటి పేరుతో, అంటే సంవత్సరం అంతా పని చేసినా కానీ తిండి సాగు సీజన్లో చేస్తే, అందుకని ఎండాకాలం అంతా అప్పులు తెచ్చుకొని ముందుగానే రేపు నీ పనికి వస్తాం, ఇప్పుడు 4 నాణికలు గింజలు ఇస్తే రేపు పనికి వస్తామని చెప్పి ముందుగానే వ్యవసాయ కూలీలంతా అప్పులు తీసుకునేవాడు. అంటే అది ఇప్పుడు మన చక్కెర వడ్డీలాగా వడ్డీలు పడేది. అందుకని మీరు నష్టపోతుంది. మీరు పని చేస్తేనే వాళ్ళు భూస్వాములు అయ్యారు, వాళ్ళు సంపాదన పనులు అయ్యారు. అందుకని దానికి వ్యతిరేకంగా మీరు పోరాడాలి, అందుకోసం మనకు సంఘం కావాలని చెప్పి 1935లో వ్యవసాయ కార్మిక సంఘం అని చెప్పి, ఇప్పుడు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అని దేశవ్యాప్తంగాను, అలాగే ఒక ప్రపంచంలో కూడా ఒక వ్యవసాయ కార్మికుల సంఘంలో భారతదేశంలో పెద్దది. దాన్ని అలగానపాడేటువంటి గ్రామంలో సుందరయ్య గారు 1935లో స్థాపించారు మొట్టమొదటిసారి. అట్లా ఆయన చిన్నప్పటి నుంచే ఇంకా లైబ్రరీ పెట్టి లైబ్రరీలో చదువుకునేటువంటి వాళ్ళని ఇలా పోగేసి ఒక కమ్యూనిస్టుగా తయారై ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 1935లోనే మొట్టమొదటిసారి భారత కమ్యూనిస్టు పార్టీ అనేటువంటిది ఏర్పడింది. మహాసభ జరగకుండా దానిలో కేంద్ర కమిటీగా ఎన్నికయ్యాడు. అందుకే సుందరయ్య గారు ఆత్మకథలో ఏమని రాస్తాడంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి బొంబాయి ప్రతినిధిగా వెళ్ళాడు. ప్రతినిధిగా వెళ్ళి ఈయనే నువ్వు ఈ ప్రాంత ప్రతినిధి అని చెప్పి దాంట్లో కమిటీలో ఎన్నుకున్నారు. ఇది కేంద్ర కమిటీలో ఎన్నుకున్నారు. మొట్టమొదట నా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం ఎలా ఇచ్చారో ఏంటో అనేటువంటిది అప్పుడు నిర్బంధ కాలంలో అదే సభ్యత్వం అనుకో, అదే కేంద్ర కమిటీ అనుకో అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఈ ప్రాంతాన్ని మొత్తం గల కమ్యూనిస్టు ఉద్యమాన్ని అనేటువంటిది నిర్మించాడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి మహాసభ 1942లో జరిగింది. అంటే అంతకు ముందే ఏర్పడినటువంటి నామినేటెడ్ కమిటీలో ఈయన కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికై మొత్తం ఆయన జీవితం అంతా కూడా కమ్యూనిస్టుగానే అనేక త్యాగాలు చేసి కమ్యూనిస్టుగానే మరణించడం అనేటువంటి జరిగింది. ఆయన చేసినటువంటి వాటిలో ఆయన వ్యవసాయ కూలీల్ని సమీకరించడానికి అనేక పోరాటాలు నిర్వహించాడు. వాళ్ళ ఊళ్ళోనే ప్రారంభించాడు. అంటరానితనం అనేటువంటిది విచ్చలవిడిగా సాగుతున్నటువంటి, అణిచివేత గురవుతున్నటువంటి దళితుల పక్షాన్ని నిలబడి ఆ ఊర్లోనే ఎండాకాలం వస్తే బావుల దగ్గరికి వెళ్ళి కావడి పెట్టుకొని నీళ్లు పోపించుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. అలాగే దళితులకు ఉండేటువంటి బావులేమో తొందరగా ఎండిపోయేది. దళితులకి అగ్రకులాల బావుల దగ్గరికి వెళ్తే నీళ్లు తెచ్చుకొని ఇచ్చేవాడు కాదు. అందుకని అగ్రకులాల బావులేంటి, దళితుల బావులేంటి, ఈ రెండు ఉండకూడదు అని చెప్పి సుందరయ్య గారు ఈ దళితుల బావుల నుంచి ఒక కావిడి నీళ్లు తీసుకెళ్లి 2 బిందెలు అగ్రకులాల దాంట్లో పోసి ఈ రెండు కలిసిపోయినాయి. ఇక మీరు తెచ్చుకోబాకండి, మీకు ఎలాగో పొలాల్లో బావులు ఉన్నాయిగా మీరు తెచ్చుకోండి, ఈ మాత్రం దళితులు తెచ్చుకుంటారు అని చెప్పి మొట్టమొదటి సామాజిక ఉద్యమం ప్రారంభించాడు. మనం అంబేద్కర్ గురించి చెప్తాం. అంబేద్కర్ ఒక ఉన్నతమైనటువంటి పోరాటం ఏమని చెప్తాం, మహత్ చెరువు పోరాటం అని చెప్తాం. చెరువులో నీళ్లు ముంచడం. కానీ సుందరయ్య గారు వాళ్ళ ఊళ్ళోని ప్రారంభించాడు. వాళ్ళ ఊళ్ళు ఈరోజు మనం కేవీపీఎస్ పెట్టో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటాల గురించి చెప్పలేదు. ఆ రోజు ఏ విధంగా ఉండేది, అలాంటి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సుందరయ్య గారు అంటే సామాజిక కోణంలో చూస్తే సుందరయ్య గారి సాటి అని ఆ విధంగా నిలబడ్డారు. అంటే ధైర్యానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన బొంబాయి వెళ్ళి వస్తూ ఉంటే, బొంబాయి వెళ్ళి వచ్చేటువంటి సందర్భంలో సుందరయ్య అనేటువంటి వాడికి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఎదుగుతున్నాడు, ఈయన పట్టుకోవాలని చెప్పి ఒక రహస్య పత్రాలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీద అటాక్ చేశారు. అటాక్ చేసే చుట్టూ పోలీసులు. ఇక ఆయన ఒక స్టేషన్లో బహుశా పూణే అనేటువంటి స్టేషన్లో బొంబాయి నుంచి వచ్చేటప్పుడు ఆయన పట్టుకుంటారు. పట్టుకోవాలని ప్లాన్ చేశారు. అంటే ఆయన వచ్చేటువంటి సందర్భంలో అటు పోలీసులు ఇటు కట్ట తీసుకొని, ఒక అప్పట్లో ట్రైన్లు అంటే బొగ్గు రైళ్లే కాబట్టి పోతున్నటువంటి రైల్లో ఒక అడుగు వచ్చేటప్పటికి ఆ అడుగులో దూకేస్తే పోలీసులు దూకడానికి సాహసించాల. అలా అక్కడ తప్పించుకున్నాడు. లేకపోతే ఆ రోజే సుందరయ్య గారు అక్కడితోటి ఆయన జీవితం అంటే చంపేయచ్చు,
జైల్లో పెట్టవచ్చు. అలా కాకుండా అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట గుంటూరు వచ్చాడు. గుంటూరులో అక్కడ ఓల్టేబుల్ని ప్రారంభించారు. ఇవన్నీ జరిగింది. మొట్టమొదటి పుత్తలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేయడం అనేటువంటిది జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి సభ్యుడిగా పనిచేశాడు. ఎక్కడి దాకా వెళ్ళింది అంటే అది ఒక దశలో సుభాష్ చంద్రబోస్కి భోగరాజు పట్టాభి సీతారామయ్య అనేటువంటి ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రెసిడెంట్ గా పోటీకి నిలబెట్టాడు గాంధీ. సుందరయ్య లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ నిలబెట్టాడు. నిలబెడితే ఈయన గెలిచాడు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక వ్యక్తి ఆయన, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లన్నీ సుభాష్ చంద్రబోస్కు వేయించగలిగాడు. అంటే సుందరయ్య గారు కమ్యూనిస్టుగా అయిన తర్వాత, అంటే అప్పుడు కమ్యూనిస్టులు అప్పుడప్పుడే ఎదుగుతూ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా చేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ వైపున రాజమండ్రిలో ఉండగానే అక్కడ కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడి కమ్యూనిజాన్ని గురించి కూడా కొంత తెలుసుకున్నాడు. ఈ తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ ఇంటి దగ్గర నువ్వు ఇలా ఉండదు, మద్రాసులో వెళ్ళి లయోలా కాలేజీలో చదువుకో మిగతా అని చెప్పి ఇంటికాడ ఒత్తిడి చేస్తున్నారు. ఇలా నువ్వు ఆ ఉద్యమాన్ని ఈ ఉద్యమాన్ని తిరిగి చెడిపోవద్దని చెప్పి సుందరయ్య గారి నాకు ఒత్తిడి పెరిగితే, ఆ ఒత్తిడి పెరిగిన సమయంలోనే సుందరయ్య గారు ఈయన ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని, అంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాకుండా మద్రాసు రాష్ట్రం, ఆయన ఒక విప్లవకారుడు, ఈయన తీర్చిదిద్దాలి అని చెప్పి ఈయన కొట్టుకోవాలని చెప్పి అమీర్ హైదర్ ఖాన్ అనేటువంటి ఒక విప్లవకారుడు ఈయన్ని తయారు చేయడానికి బయలుదేరారు. ఎవరు అమీర్ హైదర్ ఖాన్? అమీర్ హైదర్ ఖాన్ ఎవరు అంటే వాస్తవంగా ఆయన రావెల్ పిండి అని చెప్పి నీతి, నిజాయితీ, నిరాడంబరత, సామాజిక చైతన్యం, ఒక పోరాట ధీరుడుగా, ఒక ఉత్తమ పార్లమెంటరీ రంగంలో ఆదర్శంగా నిలిచినటువంటి సుందరయ్య గారి గురించి మనం తెలుసుకోవాలి, సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విధులు వేగంగా పడిపోతున్నప్పుడు ఎలాంటి విధులు కావాలి అంటే సుందరయ్య గారు లాంటి ఒక విప్లవకారుడు, ఒక రాజకీయవేత్త, ఆయన లాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం సమాజానికి ఉంది. లేకపోతే సమాజం సక్రమంగా సాగదు. సుందరయ్య గారి గురించి ముందు మనం తెలుసుకుంటే మిగతా వాళ్ళకి చెప్పవచ్చు. ఏమిటి సుందరయ్య గారు? సుందరయ్య గారి ప్రత్యేకత ఏమిటి? అంటే పాత సీనియర్ కార్యకర్తలు సుందరయ్య గారి గురించి చాలాసార్లు వింటారు. అయితే ఎన్నిసార్లు విన్నా కొత్త వాళ్ళు ఒకరైనా ఇద్దరైనా ఆయన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మళ్ళీ మనం నెమరు వేసుకోవాలి. సుందరయ్య గారు, ఆయన పేరు సుందరయ్య కాదు, ఎక్కడపల్లి వెంకట రామరెడ్డి, వెంకట సుందర రామరెడ్డి లేదా సుందర రామరెడ్డి, వెంకట సుందర రామరెడ్డి. కానీ సుందర రామరెడ్డిగా పిలిచి ఆ సుందర రామరెడ్డిని కూడా తీసేసి సుందరయ్యగా మార్చుకున్నాను. నెల్లూరు జిల్లా అలగానిపాడులో మే 1వ తేదీన ఆయన జన్మించాడు. ఆయన వాళ్ళ పెద్ద భూస్వామ్య కుటుంబం. ఆయన చిన్న వయసులోనే వాళ్ళ పెద్ద చనిపోయాడు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెలు. సహజంగానే భూస్వాములకి అన్ని సౌకర్యాలు కలిగేటువంటి. అయితే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ మేనమామ దగ్గర, మేనమామ మరియు వాళ్ళ అక్క భర్త దగ్గర చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చిన్నప్పటి నుంచి. అట్లా చిన్న వయసులోనే ఒక ప్రతిదాన్ని పరిశీలించి తప్పు అనుకునేటువంటి దాన్ని వ్యతిరేకించేటువంటి తత్వం ఆయన అలవర్చుకున్నారు. ఆయన చిన్న వయసులోనే అప్పుడు గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడేటువంటి దానిలో, గాంధీ నాయకత్వాన్ని సాగుతున్న ఉద్యమంలో అందరూ ప్రభావితులు అయినటువంటి పరిస్థితి. ఆయన మీద కూడా దానికి ప్రభావం ఉంది. ఆయన వాళ్ళ మామ దగ్గర
చదువుకునేటప్పుడే బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు సరెండర్ అయి ఉండాలి. ఉద్యోగి, ఆయన జడ్జి, ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా ఉన్నాడు. జడ్జిగా ఉన్న తర్వాత మొత్తం వాళ్ళ జెండాకి వందనం చేయాలి, వాళ్ళ అధికారులు వస్తే గౌరవించాలి. దాన్ని సహించేవాడు కాదు. ఇలాంటి సమయంలోనే ఆయన ఇంటర్మీడియట్ చదివేటప్పుడు బెంగళూరుకి మారాడు. బెంగళూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాళ్ళ మామ అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక వేడుక జరుగుతుంది. వేడుక జరిగేటప్పుడు ముందు బ్రిటిష్ వాళ్ళ జెండాకి వందనం చేసి వేడుక ప్రారంభించారు. బ్రిటిష్ అధికారులు మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ఈ ఇంట్లో జెండా ఎగరవేస్తే నేను వండను, ఈ వేడుకలో పాల్గొనను, పుట్టినరోజు వేడుకలో వాళ్ళ జరుగుతూ ఉంటే నేను దీనిలో పాల్గొనను అని చెప్పి జెండా వేయకపోతే ఆయన ఉద్యోగం తీసేస్తారు. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అంతకుముందే ఆయన 17వ ఏటనే గాంధీ పిలుపును అందుకొని ప్రభుత్వ కార్యకలాపాన్ని ధిక్కరించినందుకు ఆయన జైలు శిక్ష వేశారు. రాజమండ్రి జైలు పంపించారు. బాగా నేరస్తుడి కింద చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. స్కూల్కి పంపించారు, జైల్లో ఉండడం కాకుండా. అలా చిన్నప్పటి నుంచే గాంధీ శిష్యుడిగా సత్యాగ్రహంలోనూ అట్లాగే గ్రామాల్లో ఈ ఈత కళ్ళుకు సంబంధించి కళ్ళు తాగి చెడిపోతున్నారు, కళ్ళు కొందరు పొరపాటుకుని పిలిపిస్తే ఈయన ఎత్తైన చెట్లు ఎవరు ఎక్కుతారు అంటే తెల్లవారేటప్పటికి ఈ కళ్ళు కుండలన్నీ పగలగొట్టే ఇలా ప్రతి దానిలో కూడా సులువుగా పాల్గొన్నటువంటి సుందరయ్య గారు అప్పుడే ఇక్కడ భగత్ సింగ్ వీళ్ళ కార్యకలాపాలు సాగుతున్నటువంటి నేపథ్యంలో గాంధీ మీద ఓ రకమైనటువంటి అనుమానాలు వచ్చాయి. 1922 తర్వాత ఉవ్వెత్తున సాగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీ ఆపేశాడు. గాంధీ ఏం ఆపేశాడు? ఒక చౌరీ చౌరా అనేటువంటి దగ్గర జరిగినటువంటి ఘటన బలహీనమవుతూ ఉంది. వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ బలహీనం అవడం కాదు, బలోపేతం అవుతుంది. లెక్కల్లో బలహీనం అవుతుంది, కానీ బలోపేతం అవుతుంది. పాలక వర్గాలు ఈరోజు మొత్తం మీడియా అంతా కూడా వాళ్ళ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ ఏమీ లేదు అని చెప్పి చెప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో నిజాం నవాబు నుంచి విముక్తి చేస్తున్నానని చెప్పారు. నిజాం నవాబు నుంచి విముక్తి చేయడానికి కాదు, కమ్యూనిస్టుల నుంచి విముక్తి చేయడానికి. ఇక్కడ భారతదేశంలో నడిబొడ్డు తెలంగాణ. ఎక్కడికైనా కమ్యూనిస్టులు వశమైందంటే తెలంగాణ మరొక సోవియట్ యూనియన్ రష్యాలాగా తయారవుతుంది. అందుకని దీన్ని మొక్కలోనే తుంచేయాలి అని చెప్పి దీని మీద దాడి మొదలుపెట్టారు. ఆ దాడి మొదలుపెట్టిన తర్వాతనే కమ్యూనిస్టుల్లో కూడా చీలిక అనేటువంటిది మొదలైంది. ఇక ఆపేద్దాం, నెహ్రూ అభ్యుదయవాది, రష్యాలాగా పరిపాలన చేస్తానంటున్నాడు, మనం ఇక్కడ పోట్లాడలేము. కొంతమంది మనం ఆపేద్దాం, కానీ ఇప్పుడు సాధించుకున్న భూముల్ని, గ్రామ రాజ్యాల్ని వీళ్ళందరూ రక్షించుకోవాలి. అప్పటికే 4000 మంది కమ్యూనిస్టుల్ని కార్యకర్తలు చంపేశారు. మిలిటరీ, నెహ్రూ సైన్యం. ఇక ఏం చేయాలి అన్నప్పుడు రష్యా వెళ్ళి వాళ్ళతో సలహా తీసుకొని క్రమక్రమంగా వెనక్కి రావాలి. 1951 దాకా సాగింది. ఈ క్రమంలో అనేక త్యాగాలు చేయాల్సి వచ్చింది. సుమారు 50,000 మంది మీద రకరకాలైనటువంటి దాడులు, అత్యాచారాలు జరిగినాయి. వాళ్ళని మీద గాయాలైనవి, తుపాకీలకు గురయ్యారు. ఆ విధంగా 4,000 మంది త్యాగంతో తెలంగాణ సాయుధ పోరాటం ముగిసింది. అప్పుడు 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఇండియాలో విలీనమైంది. అందుకని ఇప్పుడు బీజేపీ వాడు ఇది ఇండియా తెలంగాణ విముక్తి ఉద్యమం అని, విమోచన ఉద్యమం అని, విలీన ఉద్యమం అని రకరకాలుగా చెప్తున్నారు. వీళ్ళెవరూ లేరు. కమ్యూనిస్టుల పోరాటంతో నిజాం సర్కారు ఓడిపోయింది. వాళ్ళు నెహ్రూ సైన్యం వచ్చి దాని ఆ పేరుతో కమ్యూనిస్టుల్ని
పక్కన నెట్టాలని ప్రయత్నం చేసింది. అయితే ఈ సమయంలో కమ్యూనిస్టులు వెనకడుగు ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే అది ఒక ప్రాంతంలో జరిగిన ఉద్యమం. దేశం మొత్తం మీద అప్పుడే స్వాతంత్రం వచ్చి నెహ్రూ మీద తినేటువంటి సుందరయ్య గారు వెళ్ళి కడగడం మొదలుపెట్టాడంట. సుందరయ్య గారు మీరు కడగడం లేదంటే కానీ తొందరగా కలిస్తే మనం మాట్లాడుకుందామని చెప్పి ఈయన కూడా అడిగి అట్లా సుందరయ్య గారు అంటే ఇక్కడ మన మనిషి అన్న తర్వాత ఆయన మొట్టమొదట గోల్డ్ లెవెల్గా తెచ్చుకున్నారని, ఇట్లా తర్వాత ఇక్కడ ఖమ్మంపాటి సత్యనారాయణ అని, నల్లూరు ప్రసాదరావు అని ఇటువంటి వాళ్ళందరినీ గోల్డ్ లెవెల్గా తీసుకొచ్చి ఇక్కడ చేసేటువంటి సందర్భంలో ఈయనకి ఈయన పట్టుకోవాలని చెప్పి ఈయన సైకిల్ మీద తిరిగాడు. నెల్లూరు నుంచి కూడా సైకిల్ మీద వచ్చేవాడంటే ఒకే రోజు అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఓ రోజు ఒంగోలు వస్తే, ఓ రోజు చీరాలు వస్తే, ఓ రోజు అలా వెళ్ళి మొత్తం సైకిల్ మీద తిరిగేటువంటి సమయంలో ఈయన్ని సుందరయ్య గారిని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే రకరకాల గిరికీలు తిప్పితో దొరికేవాడు. అంటే పోలీసులకు కూడా సైకిల్ లేదు, పోలీసులకు మోటార్ సైకిల్ లేవు. కానీ సుందరయ్య గారి లాగా తగ్గడం అనేటువంటిది వాళ్ళ వల్ల ఏది కాదు. అలా తప్పించుకునేవాడు. ఒకసారి తెలంగాణ సాయుధ పోరాటం జరిగేటువంటి సమయంలో ఆయన కృష్ణా నది ఆ వైపున దూకి ఈ వైపున ఎదుర్కొంటూ వచ్చాడు. ఎన్నికిడితే పోలీసులు కట్టబడితే పోలీసులు చిక్కారంటే ఇక్కడ కనిపిస్తే కాల్ చేస్తారు. ఆ చివరి దూకి ఈ చివరికి వస్తే పోలీసులు దిగారు కానీ సాహసించాల వెనక్కి వెళ్ళిపోయారని. అట్లా సాహసాలకి ఆయన వెనుకాడకుండా అలాంటి సాహసాలు చేసి ధైర్యంగా నిలబడినటువంటి సుందరయ్య గారు ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒక తలమానికగా నిలిచినటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం అంటే 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకి ఎప్పుడు వచ్చింది? తెలంగాణకి స్వాతంత్రం రాలేదు. ఎందుకు రాలేదు అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 200 భూభాగంలో ఉంటే 200 ప్రజల్ని వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే స్వతంత్ర రాజ్యాలు ఉన్న ఇండియాలో 563 స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. 563 రాజ్యాల వాటిల్లో పెద్దవి తెలంగాణ, మొట్టమొదటి తెలంగాణ, తర్వాత జమ్మూ కాశ్మీర్, ఇలా జునాగఢ్ ఇటువంటివి ఉన్నాయి. మిగతా కొన్ని ఉన్నాయి. కానీ తెలంగాణ అనేటువంటిది ఇప్పుడు కర్ణాటక ప్రాంతం, కొంత మహారాష్ట్ర ప్రాంతం, ఇప్పుడు తెలంగాణ ప్రాంతం అంతా కలిసినటువంటి నిజాం సర్కార్, నిజాం నవాబు పరిపాలించేటువంటి దానిలో పెద్ద పెద్ద భూస్వాములు వెట్టి చాకిరి, వందల వేల ఎకరాలు. ఒక జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి అనేటువంటి విసూరు దేశముఖి దగ్గర ఎంత భూమి ఉంది? 1,50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 25,000 ఎకరాలు అనేటువంటి వాళ్ళు స్వతంత్ర ఈ పరిపాలనా కేంద్రాలుగా వాళ్ళు చెప్పిందే శాసనం. మనం తెలంగాణ వెట్టి చాకరీ ఏ విధంగా ఉందనేటువంటిది వసే రామరామ సినిమాలో ఎలా ఉంటుందో, ఏమైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే మొత్తం ఊరంతా వెళ్ళి భూస్వాముల దగ్గర పని చేయాలి. పని చేయకపోతే వాళ్ళే అక్కడ అతమార్చిన వాడు ఎవడు ఎదురు తిరిగాడంటే వాళ్ళని చంపేసిన దిక్కు లేనటువంటి పరిస్థితి. ఏదైనా కేసులు కోసం వచ్చిందంటే నిజాం సర్కారు అత్యంత నిరంకుశంగా రజాకారులు అనేటువంటి పోలీసులు ఉండేవాడు. అటువంటి నిరంకుశంగా ఉండేటువంటి పరిస్థితి. చివరికి ఇంట్లో ఆడవాళ్ళని సైతం మొట్టమొదటి వాళ్ళ దగ్గర పంపించాలి అనేటువంటి నిబంధన ఉండేటువంటి ఒక నిరంకుశమైనటువంటి దానికి వ్యతిరేకంగా తెలుగు ప్రజలు, అక్కడ తెలుగు అధికారిక భాష కాదు, ఉర్దూ అధికారిక భాష, ఎందుకంటే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి తెలుగు అధికారిక భాషగా ఉండాలనేటువంటి పేరుతోటి ప్రారంభంలో దేశభక్తులతో ప్రారంభమైంది. దాంట్లో కమ్యూనిస్టులు చొరబడి తెలుగు మహాసభ, ఆంధ్ర మహాసభ అనేటువంటి తెలుగు పేరుతో ఉద్యమం ప్రారంభమై అది సాయుధ పోరాటంగా మారి 1946 నుంచి 51 వరకు ఒక తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. దానికి నాయకులు ఎవరు అంటే కొంతమంది సుందరయ్య నాయకత్వం వహించాడు. ఆంధ్ర రాష్ట్రాల నుంచి సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, అదే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళలో రావి నారాయణ రెడ్డి, ఇంకా దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఇప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, మళ్ళీ స్వరాజ్యం, ఇటువంటి వాళ్ళందరూ ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో ఉంటే దీనికి నాయకత్వం వహించింది. ఏంటి తెలంగాణ సాయుధ పోరాటంలో అక్కడ ఉండేటువంటి రజాకారులకి వ్యతిరేకంగా ఒక సాయుధ సైన్యాన్ని తయారు చేసి బానిసను ద్వారా నీ కాలు మొక్కుతాననుకునేటువంటి వాళ్ళని
బందూకులు అంటే తుపాకులను పట్టించి తిరుగుబాటు చేయించారు. ఆ తిరుగుబాటులో మొత్తం 10 లక్షల ఎకరాలు భూస్వాముల భూములు తీసి పేదలకు పంపిణీ చేయడం, 3000 గ్రామాలు తెలంగాణ గ్రామాలన్నీ విముక్తి చేసి అయ్యే ప్రజారాజ్యాలు వాళ్లే గ్రామరాజ్యాలను ఏర్పాటు చేసి ఏ సమస్య వచ్చినా వాళ్లే పరిష్కరించుకునేటట్టు చేయగలిగారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చే నాటికి ఆ ఉద్యమం సాగుతూ ఉంది. అక్కడ ఈ స్వాతంత్ర ఉద్యమం కాదు, ఈ సాయుధ పోరాటం సాగుతూ ఉంది. 1948 వచ్చేటప్పుడు అమెరికాలో వర్కర్స్ పార్టీ చేస్తే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఇక్కడ కాదు నువ్వు వెళ్ళి ఇండియాలో పనిచేయమన్నాను. ఇండియాలో పనిచేస్తే బొంబాయి వచ్చాడు, నేను ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తానని. కమ్యూనిస్టుల మీద బ్యాన్ ఉంది, కమ్యూనిస్టుల మీద బ్యాన్ ఉంది. అందులో అమీర్ హైదర్ ఖాన్ కూడా ఈయన చిక్కితే ఈయన్ని పట్టించినటువంటి వాళ్ళకి బహుమతులు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి వాళ్ళలో ఉన్నాడు. నువ్వు ఇక్కడ కాదు మారువేషంలో నువ్వు మద్రాసులో వెళ్ళి కమ్యూనిస్ట్ పార్టీ గురించి చెప్పి ఇక్కడ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మద్రాసులో ప్రెస్ వర్కర్ని, పోస్టల్ వర్కర్స్ని, ఇలా బొంబాయి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయాలన్నింటినీ కూడా రహస్యంగా, ఆ రోజు ఏమైనా చిక్కింది అంటే మాత్రం ఏదైనా రహస్యాల్ని పంపిణీ చేసేటప్పుడు అదిగన బ్రిటిష్ వాళ్ళకి పోలీసులు చిక్కారంటే వాళ్ళకి జీవితాన్ని వదులుకోవాల్సింది. అంత కటువైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించాలని అప్పుడు కుచ్చలపల్లి సుందరయ్య గారిని పట్టుకొని ఒకసారి కలిశాడు. కలిసి గాంధీ ఉద్యమం ద్వారా ఏం కాదు కమ్యూనిస్ట్ పార్టీలో చేరు అని చెప్తే సుందరయ్య గారు చికాగ్గా కొన్ని మాటలు విని నేనేం వినే స్థితిలో లేను, మా ఇంటి దగ్గర ఒత్తిడి ఉంది, నేను చదువుకోవాలి, చదువుకున్న తర్వాతనే అని చెప్పాడు. ఒకవేళ నువ్వు నీ మనసు మారి ఏదైనా ఉంటే నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలి అనుకుంటే నువ్వు పలానా అడ్రస్ ఇస్తాను, నీతో మాట్లాడుతున్నటువంటి విషయం కూడా పోలీసులు నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు, నేను ఏ రోజైనా అరెస్ట్ కావచ్చు, అందుకని నువ్వు ఒక అడ్రస్ ఇస్తున్నాను నీకు అని చెప్పి అడ్రస్ ఇచ్చాడు. అడ్రస్ జేబులో పెట్టుకున్నాడు. ఆయన చదువుకి వెళ్ళాడు. కానీ వెంటనే అమీర్ హైదర్ ఖాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సుందరయ్య గారు బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకుంటే అమీర్ హైదర్ ఖాన్ లేడు, చెప్పాడు కదా చుట్టూ పోలీసులు ఉన్నారు. అలా భారతదేశంలో, దక్షిణ భారతంలో దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే నిర్మాతల్లో అమీర్ హైదర్ ఖాన్. అయితే ఆయన సుందరయ్య లాంటి వాళ్ళని ఒకరిద్దరు తయారు చేశాడు. ఈ సుందరయ్య గారు కేరళలో ఈఎంఎస్ నమూద్రిపాదు, కృష్ణపిల్లే, ఏకే గోపాలను, ఇంకా తమిళనాడులో ఇట్లా మొత్తం దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించడంలో సుందరయ్య గారు. అలా ప్రారంభించి సుందరయ్య గారు మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే ఆయన పేరు సుందర రామిరెడ్డి. వాళ్ళ ఊర్లో వ్యవసాయ కూలీల్లో నుంచి ప్రారంభించాలి అని చెప్పి వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్తే రెడ్డి గారు వచ్చారని చెప్పి వాళ్ళంతా మంచం మీద నుంచి రాస్తా ఉన్నారు. అందుకని వాళ్ళకు వెళ్ళాలి అంటే, ప్రజల్ని మనం చేరుకోవాలంటే ఏం చేయాలి, అందుకని నా పేరు సుందర రామిరెడ్డి కాదు సుందరయ్యే అని చెప్పి పేరు మార్చుకొని సుందరయ్యగా మార్చుకోవడమే కాదు, అయినా సరే వాళ్ళు పెద్ద భూస్వాములు, కాపులు వస్తున్నారంటే ప్రత్యేకత ఉండదు కాబట్టి దాన్ని చెడిపోయాలి అంటే వైద్యం నేర్చుకోవాలని చెప్పి అక్కడ అప్పట్లో శరీరం అంతా పుళ్ళే, మాకు తెలిసినా కూడా కాళ్ళ నిండా ఇక్కడ వెంకటాల డాక్టర్ వైద్యం చేస్తుండేవాడు. అంటే వాళ్ళందరికీ పుళ్ళని నయం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు. చెప్పులు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, చెప్పులు లేకుండా నడిచేటువంటి. అట్లాంటిది పేదల్లో వైద్యం నేర్చుకొని వాళ్ళకి వైద్యం చేయడం అనేటువంటి మొదలు పెడితే సుందరయ్య గారు డాక్టరు. చివరికి కాన్పులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి, ఏదో ఒక రకం మంత్రసాన్ని పెట్టుకొని కాన్పులు చేసేటువంటి పరిస్థితి. అట్లా సుందరయ్య గారు డాక్టర్గా వాళ్ళకి దగ్గరై, అలాగే ఒక చిల్లర కొట్టు పెట్టి, చిల్లర కొట్టు ఎందుకు పెట్టాడు అంటే జనమందరూ తన దగ్గరకు రావాలంటే చిల్లర కొట్టు పెట్టాలి. చిల్లర కొట్టు పెట్టి నెల్లూరులో ఉన్నటువంటి కేసుకొచ్చి ఊళ్ళో ఉండేటువంటి కాంట్రాక్టులు అమ్మినటువంటి దానికంటే తక్కువ అమ్మాలి.
అక్కడ కామట్లో అక్కడ నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఒక పావుల లాభం వేసుకొని అమ్ముతారు కదా. ఈయన అలా కాకుండా నెల్లూరులో కావిడితోటి 3 రోజులకి 4 రోజులకి వారానికి 1-2 సార్లు వెళ్ళి కావిడితో తీసుకొచ్చి నెల్లూరు ధరలకే సుందరయ్య కొట్టులో దొరుకుతాయి. అందుకని సుందరయ్య కొట్టు జనం ఎవరైనా మొదలుపెట్టిన తర్వాత అంటే డాక్టర్ గాను ఇట్లా చిల్లర కొట్టులో జనం రావడం మొదలుపెట్టిన తర్వాత ఆయన అప్పుడు నేను చిల్లర కొట్ల వ్యాపారం చేసి లాభాలు సంపాదించడానికి కాదు, ఇక్కడుండే కామర్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత నేనంటే మా అమ్మ మా నాన్న సంపాదించారు కాబట్టి ఖర్చు చేయగలరు, వాడు తిండి కావాలి కాబట్టి వాడు లాభం వేసుకుంటున్నారు. అసలు జరిగి 1000 మందిని దేశభక్తుల్ని డైర్ అనేటువంటి వాడు కాల్చి చంపాడు. దానికి నిరసన ఉద్యమం సాగింది. ఆ సాగింది 1922లో చౌరీ చౌర అనేటువంటి దగ్గర పోలీస్ స్టేషన్ ముట్టడించి పోలీసుల్ని చంపేశారు తిరుగుబాటులో. ఆ సమయంలో అప్పటి నుంచి గాంధీ దీన్ని ఆపేశాడు, ఉద్యమాన్ని ఆపేశాడు. ఆపేసిన తర్వాత గాంధీ ఉద్యమాన్ని ఒక్కొక్కరు దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో 1928-29కి ఒక తిరుగుబాటు ద్వారా ఆయుధాలు తీసుకొని స్వాతంత్రం తీసుకురావాలనేటువంటి సెక్షన్ ఒకవైపున బయలుదేరితే, రెండో వైపున కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఒక బలమైనటువంటి శక్తిగా ప్రాపగాండా జరిగిందంటే 1929. అంతకుముందు 1920 అక్టోబర్ 17వ తారీఖున తాష్కెంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడితే 22 పెషావర్ అని కుట్ర కేసు, కమ్యూనిస్టులు ఇండియాలోకి వస్తున్నారు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పోల్చడానికి సిద్ధపడతా ఉన్నారు అని చెప్పి ఆ కుట్ర కేసు బనాయించారు. ఆ కుట్ర కేసు అయిపోతుండగానే మళ్ళీ తిరిగి కమ్యూనిస్టులు కోలుకొని కాన్పూర్లో ఒక మీటింగ్ వేయడానికి సిద్ధపడ్డారు. మీటింగ్ వేయకముందే కాన్పూర్ కుట్ర కేసు అనేటువంటి దాని కమ్యూనిస్టుల మీద బనాయించారు. బనాయించి చాలా మందిని జైలు పంపించడం జరిగింది. 1929లో మళ్ళీ కమ్యూనిస్టులందరూ ఐక్యమై రకరకాల ప్రజా సంఘాల పేరుతోటి కమ్యూనిస్టులు ఏకమవుతా ఉన్నారు. అప్పుడుగా కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి భారతదేశంలో ఉన్న ఒక నిర్మాణయుక్తంగా లేదు. ఈసారి ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు పెషావర్లోను లేకపోతే కాన్పూర్లోను వీళ్ళు బొంబాయిలో మీటింగ్ అవుతున్నారు. బొంబాయిలో కుట్ర కేసు పెడితే ఈ కోర్టుకు వచ్చేటప్పుడు కమ్యూనిస్టులు వస్తే ఎందుకు వచ్చారంటే జనమందరూ గుండు కొడితే కమ్యూనిస్ట్ పార్టీ ప్రాపగాండా జరిగిందేమోనని మీరట్ అని యూపీలో ఉన్నటువంటి ఒక మారుమూల అతి చిన్న పట్టణం, ఆ పట్టణంలో కుట్ర చేయడానికి వీళ్ళందరూ కూడుకున్నారు. వాస్తవంగా మేరట్లో నిర్మించ జరగలేదు, మేరట్లో వీళ్ళందరూ కూర్చున్నారనే పేరుతో మేరట్ కుట్ర కేసు పెట్టారు. ఆ మేరట్ కుట్ర కేసులో కమ్యూనిస్ట్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుందంటే, ఎస్ మేము కుట్ర కాదు, మేము చేస్తున్నటువంటిది న్యాయమే. ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేదు కాబట్టి పత్రికలే కనుక మొత్తం భారతదేశం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ తెలియాలి అంటే ఆ మేరట్ కుట్ర కేసుని మనం కోర్టులోనే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఆ కోర్టులో ఎలా ఎదుర్కోవాలనుకున్నారు? ఎలా ఎదుర్కొన్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టోని దాన్ని ప్రకటించి ఇది కోర్టులోనే మన కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికని విడుదల చేయాలనుకున్నారు. ఎవరైతే కుట్ర కేసులో ఉన్నారో మేమే వాదించుకుంటాం అని చెప్పి, ఎస్ మేము బ్రిటిష్ ప్రభుత్వాన్ని పోల్చడానికి సిద్ధపడ్డాం. దేనికి పోల్చడానికి సిద్ధపడ్డామంటే వాళ్ళు దానికి సంబంధించి భారతదేశ సంపద అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు తరలించకపోతా ఉన్నారు, అందుకని మేము ఈ దేశంలో ఉండే దేశభక్తులందరూ ఏకమయ్యి దీన్ని పోల్చడానికి సిద్ధపడ్డామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటన చేయడం జరిగింది. అలా 29 నుంచి 31-32 నాటికి భారతదేశం అంతా కమ్యూనిస్ట్ పార్టీ సోవియట్ యూనియన్ ప్రభావం. ఆయన పార్టీలో ఒక రకంగా మనలో భాగం. ఎప్పుడు జెండా అనేది పట్టుకుందంటే ఆయన గుర్తొచ్చేది. ఈరోజు ఆయన 39వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం, ఉదయం దాదాపుగా 200 మంది మెడికల్ క్యాంపులు పాల్గొన్నారు. 100 మంది కళ్ళు, 100 మంది హార్ట్ చూపించుకున్నారు. వారందరూ కూడా వచ్చి అలా
మనకి ఒక రకంగా ఎన్నికలు పోటీ చేస్తుంటే మనం జెండాలు కూడా తాగం, అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఇలా ఇక్కడ చూపించుకుని వెళ్ళారు. అందుకని సర్వీస్ అనేది అందరూ మనకు తెలిసింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఏమని ఇలా మనం చూపించుకుని పోవడం అందరూ మహిళలు ఎక్కువ మంది వచ్చారు. మాకు ఆనందం. మన విజ్ఞాన కేంద్రాన్ని ఎప్పుడు ఎన్ని బయట పార్టీలు పెద్ద పార్టీలు ఉన్నా సరే మన విజ్ఞాన కేంద్రం ప్రజలకు ఉపయోగపడుతుంది. చదువు కావచ్చు, లేదంటే వైద్య కావచ్చు, సర్వీస్ ఏమైనా ఈరోజు జరిగిన విషయం అందరికీ పార్టీ కూడా అందులో ఉంటుంది. ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు విషయం బాబు గారు మాట్లాడారు. కాంగ్రెస్ మస్తాన్ చెప్పినట్టుగా కాంగ్రెస్ ఉత్తరపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి బహుశా 39 ఏళ్ల నుంచి మధ్యలో కొన్ని మిస్ అయినా 39 ఏళ్ల నుంచి మంగమూరులో వర్ధంతి సభ మధ్యలో కొన్ని మిస్ అయినా జరుపుతూ ఉన్నాం. మన సుందరయ్య గారి గురించి ఈ సందర్భంగా మనం చెప్పుకోవడం అంటే సుందరయ్య గారి గురించి కొన్ని నేర్చుకోవాలి, ఇక్కడ నేర్చుకోగలగాలి. మొట్టమొదటి సుందరయ్య గారు క్రమశిక్షణ కలిగినటువంటి కమ్యూనిస్ట్. అందులో టైం అనేటువంటిది ఆయన అత్యంత ప్రాధాన్యతగా భావించాడు. సమావేశము అంటే 10 గంటలు అంటే 9 గంటల 50 నిమిషాలకు వచ్చి కూర్చునేవాడు. ఏమంటాడంటే ఆయన ఒక 25 మంది మీటింగ్కి వచ్చాడు అనుకో, 10 నిమిషాలు లేట్కి వస్తే 250 నిమిషాలు 20 మంది సమయాన్ని అతను తీసుకున్నాడు. అట్లా 1 గంట లేట్గా వచ్చాడు అనుకో 25 గంటలు సమయం వృధా అయింది. ముందు వచ్చినటువంటి వాడికి శిక్ష, టయానికి వచ్చాడు అనుకో ఒక 2 గంటలు లేట్గా మీటింగ్ మొదలైందంటే ఈ 2 గంటలు వెయిట్ చేసి ఓహో నేను పొరపాటు పడ్డాను, ఈసారి 2 గంటలు లేట్గా వస్తాను అని. అంటే మన ఏదైతే క్రమశిక్షణ దానికి ఆయన ఏమంటాడంటే కమ్యూనిస్టులు అనేటువంటి వాడు ప్యూర్ అంటే పూర్తి స్థాయి కార్మిక వర్గ దృక్పథం కలిగినటువంటి వాడు. కార్మిక వర్గ దృక్పథం అంటే ఒక కార్మికుడు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలి అంటే 5 గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి అంటే 5 నిమిషాలకి వెళ్తే గేటు మూతపడింది, 5 గంటలకే వెళ్ళాలి. అలా క్రమశిక్షణ అనేటువంటిది మనం కమ్యూనిస్టు కార్యకర్తలుగా విప్లవాన్ని సాధించాలనేటువంటి వాడు సమయం పాటించాలి అని అంటాడు. ఇక్కడే మనం ఏంటంటే దాన్ని మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది వచ్చిన తర్వాత అందరికీ ఫోన్లు చేసి ఇంకా రాలేదు అని అంటున్నాం. అలాగే రేపటి నుంచి నేను ఫోన్లు చేయను అనకూడదు, కానీ మనం సమయాన్ని పాటించడం అనేటువంటిది ఒకటి. రెండో సుందరయ్య గారి గురించి ఈ సమయంలో ఇప్పుడే ఎన్నికలు జరిగింది. ఎన్నికలు లెక్కలు వేసుకుంటున్నారు. ఏమి లెక్కలు వేసుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు ఎవరు పోగొట్టుకోవాలి అనేది. 2000 ఓట్లు ఇచ్చారు, 3000 ఓట్లు ఇచ్చారు. ఈ ఓట్లకి డబ్బులు తీసుకునేటువంటి దాంట్లో తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు, తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి ఒక ఊళ్ళో మన సామాజిక వర్గానికి మొత్తానికి ఇవ్వమంటే వాళ్ళందరూ ఎదురు తిరిగి ఆందోళన చేశారంట. మీరు కలిగిపోతే మాది వర్గం అవతల వాళ్ళకి వేస్తాను. ఇందాకనే చెప్తున్నాను, సంతనూరుపాడులో దళిత వాడలోనేమో ఆ పార్టీకి వేసే వాళ్ళకి ఇచ్చారంట, వైశాఖ మాత్రం ఎప్పుడు ఇచ్చారు కదా. ఇలా డబ్బుల ప్రాతిపదికన లెక్కలు వేసుకుంటున్నారు ఎన్ని ఓట్లు వస్తాయని.